శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరికీ వారాహి అమ్మ మా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలియచేయాలి అనుకుంటున్న విషయం వచ్చేసి, భర్త శత్రువుగా మారితే ఏం చేయాలి? ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ తన భర్తే తనకు శత్రువుగా మారి లేనిపోని గొడవలకు కారణమవుతూ ఉంటే కనుక ఏం చేయాలి అనే విషయం గురించి ఈరోజు మీ అందరికీ వివరంగా తెలియచేస్తానండి. ఇది మనకి ఒక పురాణాల ప్రకారం ఒక గురువుగారు తెలియచేసినటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ అన్నమాట. రెమెడీ అంటే దీనికి మీరు ఏమీ చేయవలసింది లేదండి. కొన్ని చిన్న చిన్న అలవాట్లను మనం అలవరుచుకున్నట్లయితే మన జీవితం అనేది చాలా సాఫీగా జరిగిపోతుంది. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించండి. నివసించేటువంటి ఇంట్లోనే కొన్ని వాస్తు ప్రభావాల వల్ల కూడా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటే అది స్వర్గం అవుతుంది. అదే భర్త శత్రువుల ప్రవర్తిస్తూ ఉంటే కనుక మనకి అది నరకంలాగా ఉంటుంది. లోకంలో అత్యంత పవిత్రమైనటువంటి బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తలదే. కానీ అనుకోని పరిస్థితులలో కంచే చేను మేసినట్లుగా భర్తే భార్యను రక్షించకుండా విభేదాలు తీసుకుని వస్తూ శత్రువులాగా మారితే కనుక అంతకన్నా నరకం మరొకటి ఉండదు. శాంతిని తేవలసినటువంటి భర్త మనసుని అశాంతిగా మారిస్తే ఆ భార్యపై చిరాకు పడుతూ ఉంటే కనుక ఎప్పుడూ ఏదో వంకతో భార్యని తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే లేనిపోని తగాదలు గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఎలా మారాలి, భర్తతో భార్య ఎలా ప్రవర్తిస్తే అటువంటి వారి దగ్గర మనకి మంచి అనేది ఉంటుంది, గౌరవంగా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాను. తనను తాను ఎలా రక్షించుకోవాలో మన గురువుగారు చెప్పిన కొన్ని పదాలు మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ తెలుసుకోవలసినటువంటిది. మౌనం మొదట ఉండవలసినది. ఎదుటి వ్యక్తి కనుక మనల్ని అదే పనిగా చిరాకుగా వాదిస్తూ ఉంటే మౌనంగా ఉండటం అనేది ఒక మంచి ఆయుధం అని చెప్పుకోవచ్చు. మౌనానికి మించినటువంటి ఆయుధం మరొకటి లేదు. మౌనం అనేటువంటిది ఎంతో అద్భుతమైనటువంటి పదం. ఎందుకంటే అలా ఉండటం చాలామందికి సాధ్యం కాకపోవచ్చు. మాటలు ఆపటం కాదు, అది ఒక వ్యక్తి యొక్క శక్తివంతమైన వ్యూహం. భర్త కోపంతో ఉన్నప్పుడు లేదా శత్రువులాగా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య తిరుగుబాటు చేసి ఎదురు సమాధానం చెబితే అది రాజీకి దారి తీయకపోగా వివాదాన్ని ఇంకొంచెం పెంచుతూ ఉంటుంది. ఒక చిన్న నిప్పు రవ్వను గాలితో ఆర్పలేము, కానీ దానికి ఇంధనం అంటే ప్రతిస్పందన అందకపోతే అది దానంతటా అదే చల్లారిపోతుంది. అందుకే అనవసరమైన వాదనలు అనేవి పెట్టుకోకుండా గొడవ జరిగినప్పుడు మౌనంగా ఉండటం వలన ఇంటిని శాంతిగా కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా మొదటగా ఆడవారికి ఎవరికైనా ఉండవలసినది మౌనం. మౌనంగా ఉండటం వలన భార్య తన ఆలోచనలను క్రోడీకరించుకోవటంలో సమయం పడుతుంది. భర్త ఆవేశంలో అన్న మాటలకు వెంటనే స్పందించడం వలన తరువాత అశాంతి అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల లేనిపోని ఆలోచనలతో మన యొక్క కోపానికి మనమే బలి కావలసి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎదుటివారి మనల్ని మాటలతో గాయపరచాలని చూసినప్పుడు మౌనంగా ఉండటం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఒక ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఇది భార్య యొక్క మానసిక బలాన్ని, ఆత్మనిర్భరాన్ని కూడా చాటి చెబుతుంది. అలా ఖచ్చితంగా పాటించవలసినది ముందుగా మౌనం అన్నమాట. అయితే మరొక విధంగా కూడా మనం వారి యొక్క కోపాన్ని చాలా తెలివిగా తగ్గించుకోవచ్చు. వాటిలో రెండవది, తెలివైనటువంటి స్త్రీ తన మౌనంతో భర్తలో మార్పు తీసుకురాగలదు. అధికంగా మాట్లాడటం వలన గౌరవం తగ్గుతుందని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడే స్త్రీకి కుటుంబంలో మరియు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుందని మన పండితులు తెలియచేస్తూ ఉన్నారు. భర్త శత్రువులాగా ప్రవర్తించటానికి 3 కారణాలు చెప్పుకోవచ్చు. మొదటిది అహంకారం.
మరియు అధికారం, పురుష అహంకారం వల్ల భార్యపై పూర్తి అధికారం చలాయించాలని కోరికతో శత్రువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో భార్య తన తెలివితేటలతో అతనికి ఎదురు తిరగకుండానే తన ప్రాముఖ్యతను అతను గుర్తించేలాగా ప్రవర్తించాలి. దురలవాట్లు లేదా బాహ్య ప్రభావాలు అంటే ఒక వ్యక్తికి జూదం కానీ, మద్యం కానీ, పరస్త్రీ వ్యామోహం ఉన్నప్పుడు అతను తన భార్యను ఒక అడ్డంకిలాగా భావిస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అతను శత్రువుగా మారుతాడు. అలాగే బయట వ్యక్తుల మాటలు వింటే, చెడు స్నేహాల వలన కూడా, స్వార్థపరులైనటువంటి బంధువుల మాటల వలన కూడా భార్యను అవమానిస్తూ ఉంటారు. అలాగే ద్వేషిస్తూ ఉంటారన్నమాట. ఆర్థిక మరియు వ్యాపార నష్టం అంటే వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, ఉద్యోగంలో సమస్యలు ఉన్నప్పుడు ఆ యొక్క అసహనాన్ని, ఆ యొక్క కోపాన్ని భర్త భార్యపై చూపిస్తూ ఉంటాడు. ఇది ఒక తాత్కాలికమైనటువంటి శత్రుత్వమే. ఈ కారణాన్ని విశ్లేషించి భార్య తన తదుపరి అడుగు అనేది వేయవలసి ఉంటుంది. అంటే తను ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని తనకి ఉన్నటువంటి ఒత్తిడిని కొంచెం దూరం చేయగలిగితే తనలో మార్పు అనేది తీసుకురావచ్చు భార్య. కాబట్టి కొన్ని చిన్న చిన్న అలవాట్లను మనం కొద్దిగా సహనంతో ఓపిక పట్టినట్లయితే వారిలో పెద్ద మార్పు అనేది వస్తూ ఉంటుంది. అయితే కఠినంగా ప్రవర్తించారనో లేదా కోపం చూపించారనో ఎప్పుడూ కూడా ఆవేశపడకూడదు. నిర్ణయించుకోవటమే ఈ యొక్క విశ్లేషణ. రెండవది వచ్చేసి సహనం మరియు ధర్మం. ఒక స్త్రీకి పెద్ద శక్తి ఏదైనా ఉంది అంటే సహనంతో, ఓపికతో భర్తని మార్చుకోవటం అనేది పెద్ద సహనం. ఎందుకంటే బయట పరిస్థితుల వల్ల కావచ్చు, చెడుగా చెప్పేవారి మాటల వలన కావచ్చు, అతనికి ఉన్నటువంటి ఏదైనా ఒక లోపం వలన కావచ్చు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అనుకోకుండా ఒక్కొక్కసారి భార్యలపైన కోపాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ సమయంలో సహనంగా, ఓర్పుగా, ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఓపికగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా వారిలో మార్పు అనేది వస్తుంది. దీనికి దీర్ఘకాలం ఏమీ పట్టదు. కాకపోతే ఆ క్షణకాలం మనం చాలా సహనంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ధర్మం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది. పూజలు చేయటం మాత్రమే కాదు, తన బాధ్యతను సవ్యంగా నిర్వర్తించటం, నైతిక విలువలను కాపాడుకోవటం. భర్త తన బాధ్యతలను మర్చిపోయినప్పటికీ భార్య తన పిల్లల పట్ల, ఇంటి పట్ల ఉన్నటువంటి బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలి. ఇలా చేయటం వలన ఆమె యొక్క మానసిక స్థితిని కూడా భర్త అర్థం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వారు ఏం చేశారు మనం విరుద్ధంగా చేయాలి అని కాకుండా ఇంటి యొక్క పనులలో, ఇంటి యొక్క పిల్లల యొక్క పనులలో మనం చేసుకోవటం వలన ఖచ్చితంగా వారిలో మార్పు అనేది వస్తుంది. భర్త చెడుదారిలో వెళుతున్నప్పుడు ఆయనకు నచ్చ చెప్పటం, హెచ్చరించటం భార్య యొక్క ధర్మమే. కాబట్టి ఒకసారి విసుక్కున్నారు అని కాకుండా మరొకసారి చెప్పటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం ఎంత ఓర్పుగా, సహనంగా ఉంటామో వారిలో మార్పు అనేది అంత తొందరగా వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప తెలిసి తెలియనటువంటి మేధస్సుతో ఎటువంటి అనాలోచితమైనటువంటి ఆచరణలు చేయకూడదు. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి లేనిపోని బలవన్మరణాలు లాంటివి అస్సలు ఆలోచించకూడదన్నమాట. కాబట్టి ఇప్పుడు మనిషికి కావలసినది అంటే భర్త ఎప్పుడైతే శత్రువుగా ప్రవర్తిస్తున్నాడో ఆ నిమిషం భార్య మౌనంగా, సహనంగా, ఓపికతో ఉంటే మరు నిమిషం ఆ జీవితం ఆనందమయమవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆడవారు కాస్త ఓపికతో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు.